నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 2వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:43. ఈరోజు తిథి సప్తమి రాత్రి 8:40 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 10:55 వరకు. తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 10:16 నుంచి 11:57 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:40 నుంచి 1:31 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:15 నుంచి సాయంత్రం 4:07 వరకు. అయితే రాహుకాలము ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. యమగండ కాలము ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ పెడితేనే మంచి ఫలితాలు, అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క కొన్ని పనులు, మీరు తలపెట్టిన పనులు కానీ చేపట్టిన పనులు కానీ ఆలస్యంగా అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మీ యొక్క భాగస్వామ్యులతో, మీ పార్ట్నర్స్తో గొడవలు రావడము, తద్వారా విడిపోవడము లేదా నష్టపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. జాగ్రత్తలు చూసుకోండి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కనుక మీరు ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నీటికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అంటే నీరుని ఎక్కువగా సేవించాలి. నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేట్ అయిపోవడమో, తల తిరగడమో ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న గొడవలు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడికి జలార్పణ చెయ్యండి. అంటే జలంతో చంద్రుడిని చూస్తూ సాయంత్రం పూట చెంబుతో నీళ్లు తీసుకుని, రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ, వీలున్న వాళ్ళు వెండి చెంబుతో చంద్రుడిని చూసుకుంటూ తులసి మొక్కలో నీళ్లను సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఇంప్రూవ్ అయ్యి మిమ్మల్ని ప్రజలు మెచ్చుకునే ధోరణిలోకి వెడతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఉత్సాహంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఆనందకరమైన వాతావరణం కనిపిస్తోంది. దీంతో పాటు ఉల్లాసంగా ఉండడము, క్షేత్ర దర్శనము చేసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్య గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా జపించండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పునర్విమర్శన చాలా అవసరము. రికాప్చులేషన్ అంటారు. దాన్ని ఒక్కసారి తిరిగి చూసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే మీరు ఏం చదివారు, ఇంటర్వ్యూస్కి వెళుతున్నారా, లేదంటే మీరు ఏ పని తలపెట్టినా, అంటే మీరు ఏం చేద్దామనుకున్నా ఒక్కసారి వెనక్కి వెళ్ళి దాన్ని చూసుకుని మీరు మళ్ళా ముందుకు ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇక్కడ డిప్రెషన్కి కానీ లేదంటే ఒకంత నిరాశ కానీ చేయకండి. కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క విధులలో, మీరు చేసే డ్యూటీస్లో కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతను పెంచుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభాలు ఈరోజు తగ్గే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఈరోజు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఆందోళన చిన్నదే తప్ప
పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న అలజడులు, మాట పట్టింపులు, మాటను విసురుడలు ఇట్లాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ లేదా చదవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.